కొంత ఇబ్బందికరంగా ఉండడంతో గొంతు సహకరించలేదు రావడానికి. సో సెకండ్ డే ఫస్ట్ డే రోజు మొన్న ఒక 2 బయటలు చదివిన, అంటే లైవ్ తర్వాత మధ్యాహ్నం టైంలో వచ్చి లైవ్ చేయలేకపోయినా. కొంత ఇబ్బందికరంగా ఉంది మిత్రులారా, కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం గొంతు కూడా సహకరిస్తలేదు, బట్ స్టిల్ మరి 2 డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇవాళ రావడం జరిగింది. చూద్దాం. ఈ 2 రోజుల్లో చాలా జరిగిపోయినాయి. చాలా వార్తలు కావచ్చు, మనం చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు చాలా జరిగిపోయినాయి. వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి నిజంగా ఇవి చీకటి రోజులా అనేటువంటి పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే, వీళ్ళు దేశం వెళ్ళి ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, లండన్కి పోయి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడున్నటువంటి మంత్రులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా కూలంకషంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. సో దాంతోపాటు పెట్టుబడులు తెచ్చినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పెట్టుబడులకు సంబంధించి కొంతమంది బాగా ఆ మీడియాలో ఏదైతే పేపర్లు ఉన్నాయో, ఈ భజన పేపర్లు మొత్తము 40,000 పెట్టుబడులు వచ్చేసినాయి ఒకటే రోజు అంటున్నారు. ఆ పెట్టుబడుల భాగోతం కూడా తేల్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏంది పెట్టుబడులు, వచ్చిన పెట్టుబడులు ఎంత, అందులో వాస్తవం ఎంత, వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ప్రచారం ఎంత. ఎందుకంటే తెలంగాణ సమాజం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మెజారిటీ కాదు, అన్ని పత్రికలు అన్నీ కూడా కాంగ్రెస్ చెప్పు చేతుల్లో, చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నాయి. వాళ్ళన్నీ కూడా సమాజానికి, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అబద్ధాలు ప్రచారం చేసి ఈ గవర్నమెంట్ మీద ఏమాత్రం కూడా మచ్చ పడకుండా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం 1-2 సార్లు పేపర్లో వచ్చిన వార్త ప్రతిదీ నిజం కాదు అన్నటువంటిది ఏది ఈ పత్రికల్లో ఉన్నటువంటి ఏ పత్రికలు, ఈ ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఈ వెలుగు అనేటువంటి పత్రికలు కానీ, ఈ V6 అనేటువంటి ఛానల్ కానీ, వీళ్ళు ఈ పేపర్లలో, ఈ ఛానళ్ళలో వచ్చినాయి మ్యాక్సిమం అబద్ధాలు రాస్తూ ఉన్నారు. వాళ్ళు ఘోరంగా తెలంగాణ సమాజాన్ని మిస్లీడ్ చేసి అక్కడ ఇప్పుడు ఈ విధంగా చేస్తూనే అటు ఏపీలో కూడా అక్కడ చంద్రబాబు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర ఎడిషన్లు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది సెటిలర్లు కావచ్చు, చాలామంది ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉంటారు, కానీ వాళ్ళ ఓట్లు మెజారిటీగా అక్కడ సైడ్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళ కోసము కొంత వార్తలను కొత్తగా వాళ్ళకు అనుకూలంగా వడ్డించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం ముందు తెలంగాణని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వీరిని ఎప్పటికప్పుడు మనము ఎండగట్టాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది మిత్రులారా. 100% ఈ విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తా. ఇక చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, అన్న ఒక టైం ఫిక్స్ చేయండి అని చెప్పేసి, మార్నింగ్ న్యూస్కి ఒక టైం ఫిక్స్ చేయండి అని. బేసిక్గా నేను మొన్నటి వరకు 9 తర్వాత స్టార్ట్ చేస్తుంటే 9-9:30కి అట్లా పెడతా ఉంటాయి. కానీ చాలామంది మిత్రులు ఏం పెట్టారంటే నాకు, అన్న మీరు 8 o'clock స్టార్ట్ చేయండి అని. బట్ 8 o'clock పెడితే మనకు అనుకున్నటువంటి రీచ్ రావట్లేదు. ఎందుకంటే ఈ అబద్ధాలు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి ఇప్పటికి కూడా అదే అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ మల్లిగాడు, ఈ రఘు, ఈ బ్యాచ్ టీం మొత్తంలో మన వాయిస్ ప్రజలకు ఇంకా ఎక్కువ చేరే విషయంలో కాస్త వెనకబడిపోతా ఉన్నాం మనం. చాలామంది మిత్రులు పెడతా ఉన్నారు, నాకు మెసేజ్ పెడతా ఉన్నారు, కానీ ఎందుకో ఆ నోటిఫికేషన్ రావట్లేదంట. మన ఛానల్కి సంబంధించి ఎందుకు నోటిఫికేషన్ వస్తలేదో నాకైతే అర్థమవుతలేదు. మన టెక్నికల్ టీం అంతా దాన్ని సెట్ చేస్తా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని సవ్యంగానే ఉన్నాయి, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అయినా ఎందుకు నోటిఫికేషన్ రావట్లేదని మనకు అర్థమవుతలేదు. సరే, నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి జర్నలిస్టు శంకర్ లైవ్ అని కొట్టినా పర్వాలేదు, లేకపోతే మన ఛానల్ పేరు ఏదైతే ఉందో న్యూస్ లైన్ తెలుగు అని చెప్పేసి అక్కడ మీరు టైప్ చేస్తే ఛానల్ లైవ్ వచ్చేస్తుంది. అయితే మనం 8 o'clock పెడదామా, ఎప్పుడు పెడదాం అనేది ఇంకా సందిగ్ధం ఉన్నది. 8 o'clock ఆల్మోస్ట్ 2 weeks 3 weeks నుంచి 8 o'clock పెట్టుకుంటా, 2 weeks నుంచి 8 గంటలకే పెట్టుకుంటూ వచ్చినాం. కానీ మనకు అనుకున్న స్థాయిలో 8 o'clock రీచ్ రావడం లేదు. కాబట్టి మనము దాన్ని షెడ్యూల్ కొంచెం ముందుకు జరుపుకొని 8:30 లేదా 9కి పెడదామనేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. నాకు అనిపిస్తుంది ఏంటంటే 9 o'clock పెడితేనే బెటర్ ఏమో. ఎందుకంటే వీళ్ళంతా వాళ్ళు ఎట్లాగో అటు సైడ్ ఆ మందంతా అటు ఆ అబద్ధాలు చెప్పే సైడ్ ఉంటారు. వాళ్ళ అబద్ధాలు విన్న తర్వాత మనం వాస్తవాలు చెప్తుంటాం 100%. ప్రజలకు ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఇన్ కేసు అట్లా మనకు కొంచెం ట్రాక్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా 9 o'clock స్టార్ట్ చేసుకుందాం మిత్రులారా. ఇంకా ఇవాళ నుంచి టైం అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్గా 9 o'clock చేద్దాం. ఇంకా కొంతమంది మిత్రులు అంటున్నారు, అన్న ఏదైనా ఒక పాట పెట్టండి,
ఒక పాట రూపంలో పెట్టండి, స్టార్టింగ్లో కొంచెం ఎంగేజ్ వస్తుంది, 5-10 నిమిషాలు ఆ పాట నడిస్తే అని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనమేమో కొంత ఫినాన్షియల్గా సెటరైట్ కావాలి, ఇంకా సో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికోసము ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిత్రులారా. అది 100% మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం.